నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను సింధు. ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, చాలా రోజులైంది. వెల్కమ్ బ్యాక్ టు శశి టీవీ. థ్యాంక్ యూ. శ్రవంతి గారు, చాలా మంది పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, మార్నింగ్ లేవాలి. ఇప్పుడున్న కాలంలో చాలా మంది 9-10 దాకా అంటే ఆ మార్నింగ్ లేస్తున్నారు, మిడ్-నైట్ 12-3 అంతా పడుకుంటున్నారు. అది కాదు, అసలు బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అయ్యేదే మార్నింగ్, మీరు మార్నింగే పడుకుంటున్నారు అన్నట్టు కొంచెం చాలా తిడుతూ ఉంటారు ఇంట్లో, పొద్దున్న లేవాలి అని చెప్పి. అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి, ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? చాలా మంది యోగాస్ కావచ్చు, మెడిటేషన్ ఆ టైంలోనే చేస్తూ ఉంటారు, చదువుకునేటప్పుడు ఆ టైంలోనే స్టార్ట్ చేయాలని ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఏ పనులైనా కూడా, పెళ్లిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కూడా మార్నింగ్సే పెడుతూ ఉంటారు. అసలు అంత గొప్ప విశిష్టంగా ఉంటుందా అండి బ్రహ్మ ముహూర్తం అనేది? ఒకసారి తెలియజేస్తారా మాకు? తప్పకుండా తెలియజేస్తాను. అయితే బ్రహ్మ ముహూర్తం మార్నింగ్ అవర్స్ లో ఉంటుంది. అంటే ఏంటంటే మీరు ప్రతిరోజు సన్ రైజ్ ఎప్పుడైనా చూసుకుంటే గనక ఆ సన్ రైజ్ కి బిఫోర్ 1 hour 36 minutes ముందు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, బ్రహ్మ ముహూర్తం. అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే ఇంకా సన్ రైజ్ ఇంకొక 48 minutes లో సన్ రైజ్ అవుతుంది అన్నప్పుడు బ్రహ్మ ముహూర్తం ఎండ్ అయిపోతుంది. అంటే మీరు చూసుకుంటే ఈ టైంలో గనక చాలా, అంటే మనం ఏదైనా చేంజెస్ కోరుకుంటే గనక, అంటే ఫిజికల్ గా కానివ్వండి, మెంటల్ గా కానివ్వండి, మన అంటే కర్మల రీత్యా మనకున్న ప్రాబ్లమ్స్ లో కానివ్వండి, దేనిలో అయినా కూడా మనకి డిఫరెన్స్ కనిపించాలి తొందరగా అనుకుంటే గనక ఈ బ్రహ్మముహూర్తం పీరియడ్ చాలా మంచిది. మీరు పేర్లోనే తెలుసుకోవచ్చు. యూ కెన్ రైట్ యువర్ సెల్ఫ్ వాట్ యు వాంట్. నీకేం కావాలి అని కావాలనుకుంటున్నావో దాన్ని నీ కోసం నువ్వే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకే దీన్ని బ్రహ్మముహూర్తము అని అన్నారు. నీకు ఆరోగ్యం కావాలి, లేదు ఆ బాధల నుంచి రిలీవ్ అయిపోవాలి, అట్లాగే భగవంతుడికి దగ్గరగా సమీపంగా తొందరగా వెళ్ళాలి అని అనుకుంటే యోగా కానివ్వండి, లేదంటే మెడిటేషన్ ద్వారా చక్రాస్ క్లెన్సింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ టైంలో చేస్తే చాలా మంచిది. నీ రాతని నువ్వే రాసుకోవచ్చు అనమాట ఆ టైంలో గనక నువ్వు పూజ చేసుకుంటే. ఎందుకు అని అంటే గనక చంద్రుడు అస్తమించే టైమును సూర్యుడు ఉదయించడానికి సంధి టైం లాగా బెటర్ కదా. అలానే ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది గాలిలో, అలాగే కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉంటుంది అనేది కూడా ప్రూవ్ అయింది. కాబట్టి ఆ టైంలో గనక మనం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడన్నా చూడండి, చాలా టెన్షన్ లో ఉన్నాము అని అనుకుంటే ఆగు, డీప్ బ్రీత్ తీసుకొని అంటారు. అవునా కదా? చాలా ఎప్పుడైనా గుండె వేగంగా కొట్టుకుంటుంటుంది, ఆగు కాసేపు కూర్చున్నప్పుడు ఎప్పుడైతే డీప్ బ్రీత్ తీసుకొని వదిలేస్తామో ఆ వేగం కూడా తగ్గినట్టు అనిపిస్తుంది మనకి, మనం ఫీల్ అవుతాం. కాబట్టి ఆ మెడిటేషన్ అనేది ఆ టైంలో చేస్తే గనక చాలా మంచిది. మీరు అంబానీ ఉన్నారు కదా, ముఖేష్ అంబానీ, ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అన్నప్పుడు అబ్బా అనుకున్నా, ఎప్పుడు నేను సూర్యుడికి ఛాన్స్ ఇవ్వలేదు ముందు ఉదయించడానికి, నాకంటే నేను నిద్ర లేచేస్తాను ఆ టైం కని చెప్పడం అనమాట. ఐ హావ్ నెవర్ గివెన్ అ ఛాన్స్ టు సన్ రైజ్ బిఫోర్ మై, నేను లేవకుండా. అది విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. ప్రతిరోజు అలా ఎలా లేవగలుగుతారు కదా అని అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళ సక్సెస్ ని చూసుకుంటే కనుక, మీరు ఎవరైనా సక్సెస్ ఉంది వాళ్ళకి అనుకుంటే కనుక, అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడిగితే గనక ఆ సక్సెస్ వెనక నేను ఇది చదువుతానండి, నేను ఇది నమ్మానండి, లేకపోతే గనక నా దినచర్య ఇట్లా ఉంటుందండి, లేదు అంటే గనక నాకు వర్క్ ఈజ్ వర్షిప్, అంటే నేను ఏదైతే పని చేస్తున్నానో అదే పూజ అనుకుంటాను నేను అని అనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అట్లా మనం ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. అలా మనకి ఏమన్నా చాలా బాధలు ఉన్నాయి అనుకున్నప్పుడు జస్ట్ బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది అలవాటుగా చేసుకుంటే, ఒక్క రోజు లేచామనుకోండి, రెండో రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. వెంటనే చేసుకోవాలి అనే ఉత్సాహం మనకు ఉంటుంది. అప్పుడు లేస్తే గనక, మీరు సన్ రైజ్ ముందు లేస్తే తొందరగా డే కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. అవునా? కానీ ఇవాళ రేపు పిల్లలు ఎట్లా ఉంటారంటే, రేపు హాలిడేనే కదా 1 వరకు మూవీ చూస్తాము మా ఇంట్లో కూడా అంటారు మా పిల్లలు. కాదమ్మా, తొందరగా పడుకోవాలి, హాలిడే రోజే ఇంకా ఎక్కువగా లేవాలి, అప్పుడు చదువుకునేది లేదు కాబట్టి ఇంకా ఏదన్నా
నీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేసుకోవడమో, లేకపోతే Mm. పెయింటింగ్, లేకపోతే క్రాఫ్ట్ వర్క్, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు నీ మనసు కూడా ప్రశాంతం అవుతుందని చెప్తూ ఉంటాను. అంటే నైట్ పూట మెలకు ఉండడం వల్ల చాలా అనర్థాలు, వెయిట్ పెరిగిపోవడం కానివ్వండి, లేకపోతే బాడీలో లేనిపోని Control హార్మోన్స్ లేకుండా. అన్ని కూడా Mm. రిలీజ్ అవ్వడం కానివ్వండి, Mm. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి తొందరగా అర్లీ టు బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. Mm. తొందరగా పడుకొని తొందరగా లేవాలన్నమాట. అంటే శుభకార్యాలు కూడా మార్నింగ్ పెడుతూ ఉంటారు. శుభకార్యాలు మీరు చూస్తే కనుక ఎక్కువగా గృహప్రవేశ ముహూర్తాలన్నీ కూడా తెల్లవారుజాము. అవును. ఆంధ్ర వైపు అయితే పెళ్లిళ్ళు కూడా పెళ్ళిళ్ళు, ఉంటాయి, అవును. నైట్ పూట అవును. పెళ్లిళ్ళు కూడా ఉంటాయి. నైట్ పూట ముహూర్తం రాకపోతే అమ్మాయి అనుకుంటున్నారు ఇప్పుడు. అవును. అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, కాకపోతే మనం పాతకాలంలో చూడొచ్చు, అంటే 2005, 2006 ఇంకా వెనక్కి చూసుకుంటే చాలా ఇంకా. 3 గంటలకి అవును. 2:30కి ముహూర్తాలు నిద్రపోతూ ఉంటారు అందరూ. అవును. అలా అయితే కానీ ఆ బలం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఏంటి అని అంటే జస్ట్ లేవండి, జస్ట్ లేచిన తర్వాత చాలా మంది చేసేది కూడా చెప్తున్నాను. లేచేసి మామూలుగా మెడిటేషన్ చేసుకొని మళ్ళీ పడుకుంటారు. అంటే మీకు ఏదైనా విష్ ఉంది, ఏదైనా కోరిక ఉంది, ఆ టైంకి అలారం పెట్టుకోండి. అలారం పెట్టుకొని మీ విష్ అంతా కాళ్ళు చేతులు కడిగేసేసుకొని, ఒకసారి బ్రష్ చేసేసుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని కూర్చొని ఆ విష్ ని ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు ఊహించుకోండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఆ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. అంత అంటే నేచర్ కున్న పవర్ అన్నమాట అది ఆ టైంలో. దాన్ని మనం వినియోగించుకోవాలి. ఓకే. అంటే మార్నింగ్స్ పూజ చేసుకుంటాం కదండి, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఇస్తాయి అని చెప్పేసి అంటుంటారు. అంటే ఎలా, ఏ టైంలో మంచిదండి? చాలా మంది ఇప్పుడు చూసే దీపం 9ంటికి పిల్లల్ని పంపించిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని దీపం వెలిగించుకొని అలా చేస్తూ ఉంటారు. మార్నింగ్ ఏ టైంలో దీపం వెలిగిస్తే మంచిదండి? మార్నింగ్ మీరు చూడండి, ఏదంటే విశేషమైన దీపాలు అనుకోండి, నేను శ్రవణ నక్షత్రం వచ్చింది అనుకోండి, అప్పుడు బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెడతాను వెంకటేశ్వర స్వామి. ఓకే. లేచేసి ఇల్లంతా ఊడ్చేసేసుకొని బ్రహ్మ ముహూర్తంలోనే దీపం పెడతాను వెంకటేశ్వర స్వామి. శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు ఓకే. చాలా బాగా కలిసి వస్తుంది అనమాట. అసలు ఎట్లా అంటే జీవితంలో చాలా మంచి మార్పుని మీరు చూడొచ్చు. అట్లా రోజు చేసుకుంటే ఇంకా మంచిది. అవును. కాకపోతే ఇప్పుడున్న అంటే నైట్ లేట్ అయిపోవడము, వర్క్ అంతా చేసుకొని పడుకోవడము, అంత తొందరగా లేవాలి అంటే లేవలేకపోవడము, ఇవన్నిటి వల్ల. కాకపోతే ఎప్పుడైనా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కాకపోతే సూర్యోదయం లోపల దీపం పెడితే చాలా విశిష్టమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.